హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అగ్రకుల అహంకారం మీద సర్జికల్ స్ట్రైక్, పూలందేవి ధీరత్వం. బెహ్మాయి ఊచకోత జరిగి 14 ఏళ్ళు. ఫిబ్రవరి 14, 1981. అది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహాత్ జిల్లాలోని బెహ్మాయి గ్రామం. ఆ గ్రామంలో చుట్టూ ఉన్న 1000 ఎకరాల భూములు మొత్తం క్షత్రియ కులస్తులైన ఠాకూర్ల సొంతం. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక 19 ఏళ్ల యువతి నాయకత్వంలో మరికొంతమంది పోలీస్ యూనిఫామ్లతో తుపాకులతో ఆ గ్రామంలోకి ప్రవేశించి శ్రీరామ్ లల్లారాంల ఆచూకీ అడగడం ప్రారంభించారు. మొత్తం ఠాకూర్ల ఇళ్ళన్నీ గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. వచ్చిన బృందం వెనక్కి వెళ్ళిపోదామనుకున్నారు. అప్పుడు ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆ యువతి ఇలా అంది: శ్రీరామ్ లల్లారాం మాత్రమే మన శత్రువులు కాదు, కుల మతంతో కొట్టుకుంటూ రోజు దళితుల మీద దాడులు అరాచకాలకు తెగబడుతున్న ఈ క్షత్రియ రాజ్పుత్ జాతి మొత్తము మనకు శత్రువులే. కాబట్టి ఈ జాతి మొత్తానికి బుద్ధి చెప్పాలి అని అంటూ ఆ గ్రామంలో ఉన్న మొత్తం ఠాకూర్ కులానికి చెందిన పురుషులను వరుసగా నిలబెట్టించి తమ ముఠాతో వాళ్ల మీద గుళ్ళ వర్షం కురిపించింది. ఆ ఊచకోతలో 22 మంది ఠాకూర్లు చనిపోతే 80 మంది దాకా చావును దగ్గరగా చూసి బ్రతికిపోయారు. ఆ సంఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అదే ఠాకూర్ కులానికి చెందిన విపి సింగ్ తన పదవికి రాజీనామా చేశాడు. దేశవ్యాప్త మీడియా మొత్తం ఆ 19 ఏళ్ల బందిపోటు రాణి పండిత్ క్వీన్ గురించిన వార్తలే ప్రధానంగా ప్రచురించాయి. ఉత్తరప్రదేశ్ దళిత కులస్తులంతా ఆ 19 ఏళ్ల యువతిని దళిత దుర్గాదేవిగా కొలవసాగారు. పూలందేవి ముఖంతో దుర్గాదేవి ఫోటోలు మార్కెట్లను ముంచెత్తాయి. రోజు దళితుల మీద దాడి చేస్తూ ఉండే ఠాకూర్ కులాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయంగా గడపసాగాయి. రాముని వంశస్థులం, రాణా ప్రతాప్ వారసులం, వీరత్వానికి ప్రతీకలమని విర్రవీగుతున్న అగ్రకుల క్షత్రియులకు వెన్నులో వణుకు పుట్టించిన ఆ యువతి పేరు పూలందేవి. పూలన్ తిరుగుబాటుకు మారు పేరు. తల్లిదండ్రులు దేవీదిన్ మూలాల 4వ సంతానం పూలందేవి. గంగా యమున ప్రాంతాలలో పడవలు నడుపుకుంటూ జీవనం సాగించేటటువంటి మల్ల కులస్తులు. మన రాష్ట్రంలో బెస్త కులం వీరు. అంటరాని వారిగా పరిగణించబడే మల్ల కులం వారికి సహజంగానే తిరుగుబాటు ధోరణి అధికం. బ్రిటిష్ పాలనా సమయంలో మల్ల కులస్తులు పింజరీ కులస్తులతో పాటు కలిసి వారి దోపిడీలలోనే పాల్గొనేవారు. దానితో వీళ్ళను క్రిమినల్ ట్రైబ్స్లో చేర్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ప్రతి దోపిడీ తర్వాత దుర్గాదేవిని అంటే చండీ రూపంలో ఉన్న దుర్గాదేవిని పూజించడం పింజరీల కుల ఆనవాయితీ. వీరికి కూడా ఆ అలవాటు ఉంది. పూలన్కి చిన్నప్పటి నుండి తిరుగుబాటు ధోరణి ఎక్కువ. తన తండ్రికి ఉన్న 4 సెంట్లను తన పెదనాన్న కొడుకు ఆక్రమిస్తే 11 సంవత్సరాల పూలన్ అతని మీద దాడి చేసింది. పెదనాన్న ఒత్తిడితో తన తండ్రి బలవంతంగా వయసులో తనకంటే చాలా పెద్దవాడైన పుట్టీలాల్తో పెళ్లి చేస్తే అతని లైంగిక హింసకు తట్టుకోలేక పారిపోయి ఇంటికి వచ్చింది పూలన్. 16 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ భర్త దగ్గర పంపారు ఆమె తల్లిదండ్రులు. అప్పటికి తన భర్త ప్రవర్తన మారకపోవడంతో శాశ్వతంగా ఇంటికి వచ్చేసింది పూలందేవి. పూలందేవి తిరుగుబాటు ధోరణికి ఆకర్షితుడైన విక్రమ్ మల్ల అనే బందిపోటు ముఠా సభ్యుడు పూలన్కు దగ్గరయ్యాడు. విక్రమ్ సాహచర్యం వలన బందిపోటు ముఠా కార్యకలాపాలలో పూలన్ కూడా పాలు పంచుకోసాగింది. అంతలో ఆ ముఠా నాయకుడు గుజ్జర్ కులస్తుడైన బాబు గుజ్జర్ పూలందేవిని తన లైంగిక వాంఛ తీర్చమని బలవంత పెట్టాడు. ఒకరోజు పూలన్పై అత్యాచార యత్నం చేయబోతే విక్రమ్ మల్ల బాబు గుజ్జర్ను చంపి పూలన్ను కాపాడి ఆ ముఠాకు నాయకుడిగా ప్రకటించుకున్నాడు. ఇక పూలందేవి కూడా గన్ను పేల్చడం, గుర్రం నడపడం వంటివి నేర్చుకుని పూర్తి స్థాయి ముఠా సభ్యురాలిగా మారిపోయింది. మల్లలు అధికంగా ఉన్న ముఠా కావడంతో వాళ్ళు ఎక్కువగా అగ్రకులాలకు చెందిన వాళ్ళు నివసించే గ్రామాలను దోచుకుంటూ ఆ సంపదను దళితులకు పంచడం మొదలు పెట్టారు. కుల వివక్ష, హింస జరిగే ప్రాంతాల మీద దాడులు చేయడం వాళ్ళ ప్రధాన లక్ష్యం. పూలందేవి 2 సంవత్సరాలలో దళ కమాండర్ స్థాయికి ఎదిగింది. ఒకరోజు తన మాజీ భర్త గ్రామానికి వెళ్ళి బయటకు లాక్కొచ్చి ఊరి మధ్యలో నిలబెట్టి అతన్ని కత్తితో కసితీరా పొడిచి, ఇక ఎవడైనా బాల్య వివాహాలు చేసుకుంటే ఇలాంటి శిక్షలే విధిస్తాను అంటూ ఊరి గోడల మీద రాయించింది. పూలన్ మీద ఠాకూర్ కులస్తుల దాష్టీకం కూడా మనం మాట్లాడుకోవాలి.
పాత నేరాలలో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన బాబు గుజ్జర్ ముఠా సభ్యులైన శ్రీరామ్ లల్లారాం విషయం తెలుసుకుని రగిలిపోయారు. తమకంటే తక్కువ కులం గుజ్జర్ల కంటే కూడా చాలా తక్కువ కులమైన మల్లల నాయకత్వంలోకి ముఠా వెళ్లడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఒక పథకం ప్రకారం శ్రీరామ్ లల్లారాం ఎక్కువ మంది ఠాకూర్లను ముఠాలో చేర్చుకోవటం మొదలుపెట్టారు. సంపద కలిగిన అగ్రకులాల మీద కాకుండా మల్లలు అధికంగా ఉన్నటువంటి గ్రామాల మీద దాడులు చేస్తూ మల్ల స్త్రీలపై అత్యాచారాలు మొదలుపెట్టారు. దాంతో చాలా మంది మల్ల కులస్తులు ముఠాను వదిలి వెళ్లడం ప్రారంభించారు. క్రమంగా ముఠా మొత్తం క్షత్రియుల చేతుల్లోకి వెళ్లి దళిత కులాల మీద ఆకృత్యాలు పెరగడంతో విక్రమ్ మల్ల పూలందేవి ఈ ముఠా మీద తిరుగుబాటును ప్రకటించారు. దాంతో విక్రమ్ పూలన్లను చంపేందుకు నిర్ణయించుకుని హత్యా ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత దొరికిపోయారు పూలందేవి విక్రమ్. 1979 అక్టోబర్ నెలలో పూలందేవి విక్రమ్లను బెహ్మాయి గ్రామానికి తీసుకువెళ్లి విక్రమ్ ను కాల్చి చంపారు. పూలన్ను బట్టలు విప్పి కొట్టుకుంటూ ఊరంతా తిప్పారు. 3 వారాల పాటు బంధించి ఆ ఊరి మగవాళ్ళంతా మార్చి ఒకరి తర్వాత ఒకరు ఘోరంగా అత్యాచారం చేశారు. పూలన్కు జరుగుతున్న ఘోరమైన అత్యాచారాన్ని మల్లల ప్రాబల్యం ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రచారం చేస్తూ తమకు ఎదురు తిరిగితే ఈగతే పడుతుందని హెచ్చరికలు చేశారు. చివరకు 3 వారాల తర్వాత ఇద్దరు మల్లలు ఇంకా అదే గ్రామానికి చెందిన ఒక ధోబీ కులస్తుని సహకారంతో బెహ్మాయి నుండి తప్పించుకోగలిగింది పూలందేవి ద ఫీమేల్ రాబిన్ హుడ్ అక్కడి నుండి బయటపడి మరింత శక్తివంతంగా మారారు. తనను అన్నగా ఆదరించి పరిరక్షించిన మాన్ సింగ్ మల్లాతో కలిసి సరికొత్త దళాన్ని తయారు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అగ్రకులాలకు సింహ స్వప్నంగా మారారు. దోపిడీదారులను దోచుకుని దళితులకు సహాయం చేసేవారు. తను బెహ్మాయి నుండి పారిపోయి వచ్చిన 17 నెలలకు ఫిబ్రవరి 14, 1981న బెహ్మాయి గ్రామానికి వెళ్లి పూలన్ దళితుల సత్తా చాటి అగ్రకులాల కంటి మీద కునుకు లేకుండా చేశారు. పూలందేవి హత్యని కూడా మాట్లాడుకోవాలి మనం. పూలందేవి కోసం ఎంత గాలించినా ఆవిడ దొరకలేదు. 2 సంవత్సరాల తర్వాత చివరికి ఇందిరాగాంధీ హయాంలో కొన్ని హామీలు ఇవ్వడంతో తనకు తానుగా లొంగిపోయేటప్పుడు ముఠాలోని ఏ సభ్యునికి కూడా 8 సంవత్సరాలు మించి శిక్ష వేయమో అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మాట తప్పింది. చివరకు 11 సంవత్సరాలు జైలు జీవితం గడిపాక 1994లో ములాయం సింగ్ సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం పూలందేవి మీద ఉన్న కేసులు అన్ని వెనక్కు తీసుకుని పెరోల్ మీద పూలన్ను విడుదల చేసింది. ములాయం సింగ్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం లేపింది. రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్యపరుస్తూ ములాయం 1996 పార్లమెంటరీ ఎన్నికలలో పూలందేవికి మీర్జాపూర్ నియోజకవర్గం నుండి టికెట్ ఇచ్చారు. అప్పటికే దళిత కులాల దేవతగా ఉన్న పూలందేవి తిరుగులేని ఆధిక్యంతో గెలిచి తన 33వ ఏట పార్లమెంట్లో అడుగుపెట్టిన పిన్న వయస్కుల్లో ఒకరిగా పేరు పొందారు. అదే ఊపులో మళ్ళీ 1999లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. జూలై 25, 2001 తన ఇంటి నుండి బయటకు వస్తుండగా ముసుగు ధరించిన 5 వ్యక్తులు పూలందేవి మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. అతి దగ్గర నుండి తలలో 3 బుల్లెట్లు, శరీరంలో 2 బుల్లెట్లు దూసుకుపోవడంతో పూలందేవి అక్కడికక్కడే మరణించారు. అప్పుడు ఆమె వయస్సు 37 సంవత్సరాలు. తర్వాత రోజు షేర్ సింగ్ రాణా అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. ఫిబ్రవరి 14, 1981న పూలందేవి బెహ్మాయిలో ఠాకూర్లను ఊచకోత కోయడానికి ప్రతీకారంగా పూలందేవిని చంపినట్టుగా గర్వంగా ప్రకటించుకున్నాడతను. పూలన్ మరణ వార్తను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఠాకూర్ల గ్రామాలలో చాటింపు వేయించుకుని రంగులతో హోలీ పండుగ చేసుకున్నారు. షేర్ సింగ్ రాణాను రాముని అవతారంగా కీర్తించసాగారు. అతన్ని శిక్ష నుండి తప్పించడానికి 100 కోట్ల చందాలు వేసుకుని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చారు. పోలీసు వ్యవస్థతో కొన్ని సాక్ష్యాలు మాయం చేయించారు. చివరికి 2014 దాకా 13 సంవత్సరాలు కేసు సాగింది. 2014లో అతనికి 14 సంవత్సరాల కారాగార శిక్ష పడింది. అందులో 13 సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి మరో సంవత్సరం పాటు శిక్ష కొనసాగేలా తీర్పు ఇచ్చింది కోర్టు. అప్పటికి మళ్ళీ సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణలు మారడంతో క్షత్రియుల ఓట్లు దూరం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్ళలేదు.